నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి. మీ పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో ఈ లింకులను షేర్ చేసి అందరు చూసేటట్లు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయడం, షేర్ చేయడం, హైప్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కడం ద్వారా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. చాలా విషాదభరితమైన సంఘటన దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. నీట్ పేపర్ లీక్ అంశం పైన దేశం మరొక స్వాతంత్ర పోరాటం సంగ్రామ యుద్ధంగా ఉంది. భారతమాత కన్నబిడ్డలను ప్రభుత్వమే పోలీసుల చేత చిత్తకొట్టిస్తున్నది. పార్లమెంట్ సాక్షిగా జై హింద్ అన్న వాళ్ళని, జై భారత్ మాత అన్న వాళ్ళను ప్రభుత్వం హింసాయుత దాడి ప్రత్యక్షంగానే చేస్తున్నది. నిజంగా భారతమాత కన్నబిడ్డలైన ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలైన పీడిత కులాలు భారతమాతకు జై అంటే టియర్ గ్యాస్, వాటర్ క్యాన్తో దాడి చేస్తారా? భారతమాతను హైజాక్ చేసిన ఆర్ఎస్ఎస్ ఈ దేశ మూలవాసులను, భూమిపుత్రులను జంతర్ మంతర్ నుండి పార్లమెంటుకు నీలి కవాతు ర్యాలీ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ సామాజిక వీరులను పార్లమెంట్ విజయ్ చౌక్ వద్ద అడ్డుకొని అత్యంత క్రూరంగా, దారుణంగా పోలీసులు కొట్టడం ఈ దేశ ప్రజలు చూసి తమ పిల్లలనైనా పోలీసులు కొడుతున్నట్లు భావించి ఎంతో దుఃఖభరితం అవుతున్నారు. పోలీసులకు పిల్లలు ఉండరా? పోలీసులు తమ పిల్లలను ఇలాగే కొడతారా? పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించలేరా? లేక బీజేపీ చేతుల్లోని రౌడీల్లాగా పోలీసులు వ్యవహరించాలా? రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేరా? పోలీసు డ్యూటీ ఏమిటి? పౌరులను థర్డ్ డిగ్రీకి గురి చేయడమేనా? ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి బాధ్యత ఎక్కడ? రాజకీయ జవాబుదారీతనం కనుమరుగైందా? భారత ప్రజాస్వామ్యంలో మంత్రి పదవి అనేది కేవలం అధికారానికి సంకేతం మాత్రమే కాదు, అది రాజకీయ బాధ్యతకు ప్రతీక కూడా. ఒక శాఖలో తీవ్రమైన పరిపాలనా వైఫల్యం జరిగినప్పుడు నేరాన్ని కోర్టు నిరూపించే వరకు వేచి చూడకుండానే నైతిక బాధ్యత స్వీకరించి మంత్రిగా రాజీనామా చేయడం ఒకప్పుడు ప్రజాస్వామ్య సంప్రదాయంగా పరిగణించబడేది. గత కొన్నేళ్లుగా ఆ సాంప్రదాయం క్రమంగా బలహీనపడిందనే విమర్శ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మరియు కొంతమంది విశ్లేషకుల నుంచి పలుమార్లు వినిపించిన. దీనికి ప్రధాన కారణం నీట్, యూజీసీ, నెట్ వంటి పరీక్షల నిర్వహణలో తలెత్తిన వివాదాలు మరియు పరీక్షల భద్రతపై వచ్చిన ప్రశ్నలు. రాజకీయ బాధ్యత అంటే ఏమిటి? ప్రజాస్వామ్యంలో మంత్రి రాజీనామా చేయడం అంటే ఆయన నేరం చేశాడని అర్థం కాదు. అది నా శాఖలో జరిగిన, విద్యాశాఖలో జరిగిన వైఫల్యానికి నేను బాధ్యత వహిస్తున్నాను అనే నైతిక సందేశం. ఈ సూత్రం బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి భారతదేశానికి వచ్చింది. 1956లో జరిగిన అరయలూర్ రైలు ప్రమాదం తర్వాత అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. ప్రమాదాన్ని ఆయన వ్యక్తిగతంగా సృష్టించలేదు. అయినప్పటికీ శాఖాధిపతిగా బాధ్యత తనదేనని భావించారు. అదేవిధంగా వివిధ కాలాల్లో టీటీ కృష్ణమాచారి,
ఏ రాజా, దయానిధి మారన్, నట్వర్ సింగ్, బిఎస్ యాడయూరప్ప, అశోక్ చవాన్ వంటి నాయకులు ఆరోపణలు లేదా తీవ్రమైన వివాదాల నేపథ్యంలో పదవులకు రాజీనామా చేశారు. వారిలో కొందరు తర్వాత నిర్దోషులుగా తేలినా అప్పటి రాజకీయ సాంప్రదాయం ప్రకారం బాధ్యతను స్వీకరించారు. పోటీ పరీక్షల నిర్వహణలో ఇప్పటికే 150 సార్లు పేపర్ లీక్ అయినందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలన్న కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో ఈ సంఘటనల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, సుమారుగా 5 లక్షల మంది అంటున్నారు, మానసిక ఒత్తిడికి గురయ్యారు. కోచింగ్ ఫీజులు, అలాగే సమయం, కుటుంబాల ఆర్థిక భారం వంటి అంశాలు విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు చేయడం లేదు? కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం ఇప్పటికే తమ మంత్రులపై వచ్చిన ఆరోపణలు లేదా పరిపాలనా వైఫల్యాల సందర్భంలో దర్యాప్తు పూర్తి కాకముందు రాజీనామా అవసరం లేదనే విధానాన్ని అనుసరిస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ పదవిలో కొనసాగించడం, అది కూడా అదే విధానంలో భాగమని ప్రభుత్వం భావించే అవకాశం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థాగత వ్యవస్థల్లో కీలక నాయకుడు. గతంలో ఆయన పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల సిఎస్ఆర్ నిధుల వినియోగంపై కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రశ్నలు లేవనెత్తాయి. అలాగే పరీక్ష పత్రాల లీకేజ్ ద్వారా బీజేపీ పార్టీకి నిధులు సమకూరాయనే ఆరోపణలు బలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ వివాదం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. ఒక శాఖలో వరుసగా వైఫల్యాలు జరిగితే మంత్రి రాజకీయ బాధ్యత వహించరా? మంత్రి రాజీనామా చేయడం ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తుంది, లేక పరిపాలనా సంస్కరణ చేసే వ్యవస్థను సరిచేయడమే? ఇవి భారత ప్రజాస్వామ్యం ముందున్న ముఖ్యమైన ప్రశ్నలు. ప్రజాస్వామ్యంలో నైతిక బాధ్యత మరియు న్యాయపరమైన బాధ్యత రెండు వేరు. నేరం నిరూపించబడాలంటే కోర్టు తీర్పు అవసరం. కానీ ఒక మంత్రి తన శాఖలో జరిగిన తీవ్రమైన వైఫల్యాలకు రాజకీయ బాధ్యత వహించాలి. ది న్యూస్ మినిట్ మీడియా ఇటీవల జూలై 18, 2026 సందర్భంలో ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వెలువరించింది. దాని ప్రకారం 2013 నుండి సుమారు 10-11 సంవత్సరాలలో ఓఎన్జీసీ తన సిఎస్ఆర్ ఫండ్స్ను 620,20,00,000 ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు ఇచ్చింది. పిఎన్ఎం రిపోర్టు ప్రకారం స్వర్గదేవ సియు హాస్పిటల్ అస్సాం సుమారు 434 కోట్లు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైద్యకీయ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీతో నడిచే సంస్థ ఎవరికి అనుమానం రాకుండా బాబాసాహెబ్ పేరు పెట్టుకున్నారు. డాక్టర్ అబాజీ రట్టే అనుసంధాన్ సంస్థ నాగ్పూర్ సుమారు 140 కోట్లు నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం. ఇది ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో నడిపే సంస్థ, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండవు. సేవాభారతి రాష్ట్రోత్తర పరిషత్, స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ, మోదీ యోగా కన్సల్టెంట్ లింక్, ఇంకా పాఠశాలలు, ఆసుపత్రులు మొదలైనవి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ పట్ల భారత ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించింది. కనీసం చర్చలు జరపడానికి 20 రోజులుగా సమయం తీసుకున్నా ఎంత ఘోరంగా ముందుకు రాలేదంటే అది మానవత్వంతో పనిచేయడం మానేసేసింది. అసలు దానికి హృదయం లేదు.
కేవలం మూర్ఖత్వం మాత్రమే పనిచేస్తుంది. ఈ సందర్భంలో అరెస్ట్ అయిన తర్వాత సోనం వాంగ్చుక్ 3 డిమాండ్లు పెట్టారు. సోనం వాంగ్చుక్ విడుదల చేసిన చేతిరాత ప్రకటన ప్రకారం ఆయన తన నిరాహార దీక్షను ముగించడానికి 3 షరతులు పేర్కొన్నారు. మొదటిది, విద్యా వ్యవస్థలో జరిగిన పేపర్ లీకులు తదితర వైఫల్యాలు ప్రభుత్వ జవాబుదారీతనం స్వీకరించాలి. రెండవది, వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు, నాయకులు ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని హామీ ఇవ్వాలి. మూడవది, తన ఆరోగ్య పరిస్థితి కారణంగా తాను బయటకు రాలేని పరిస్థితి ఉంటే ఎంపీలు, నాయకులు ఆసుపత్రికి వచ్చి అదే హామీ ఇవ్వాలని వారు కోరారు. అలాగే తాను సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధంలో ఉన్నానని, తన సంచార స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, కమ్యూనికేషన్ హక్కులపై ఆంక్షలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇదే అంశం ఆయన కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి. మంత్రి పదవి అనేది కేవలం అధికార కుర్చీ కాదు, అది ప్రజల విశ్వాసానికి ప్రతీక. వరుసగా పరిపాలనా వైఫల్యాలు చోటు చేసుకున్నప్పుడు రాజకీయ నాయకత్వం ప్రజలకు ఏ సందేశం ఇస్తుంది? నిరసన తెలిపే పౌరుల స్వరాన్ని వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా, లేక కేవలం పరిపాలనా వివరణతోనే సరిపెడుతుందా? సోనం వాంగ్చుక్ దీక్ష, విద్యార్థుల ఆందోళనలు, ఢిల్లీలో జరిగిన నిరసనలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్, ఈ సంఘటనలన్నీ చివరకు ఒకే ఒక ప్రశ్నను మన ముందు ఉంచుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అధికారం గొప్పదా లేక జవాబుదారీతనం గొప్పదా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం. ప్రజాస్వామ్యంలో ఉన్న కీలకమైన ప్రధానమంత్రి మౌనం దాల్చాడంటే అతను ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. కనుక ఈ మొత్తం కీలకమైన అంశాల వెనుక ఆర్ఎస్ఎస్ చతురత, ఆర్ఎస్ఎస్ వ్యూహాలు, ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళికలన్నీ కూడా ఈ దేశాన్ని అల్లకొల్లాలం చేస్తూ ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. ఈ యొక్క ఛానల్ను ప్రమోట్ చేయండి. బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ.